దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనమున్న ప్రాంతము మరి ఇండియా దేశంలో ఉన్న, భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి ఇల్లందు మండలం సమీపంలో ఉన్న ధర్మాపురం గ్రామం దగ్గర ఉన్న గుట్ట దగ్గరలో మనం ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి 2024 సంవత్సరం మే 23వ తారీఖున తెల్లవారుజామున పాస్టర్ సెల్వరాజు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన దర్శనం ఇచ్చి ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని ప్రభువు చూపించాడు. ఈ యొక్క ధర్మాపురం గుట్ట ప్రాంతాన్ని చూపించి ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రార్థన పెట్టమని, ప్రార్థన చేయమని దైవదాసుడికి దేవుడు బయలుపరిచినందువలన ఈ కార్యక్రమము చేయడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ రోజు మనము ఈ స్థలంలో చేరి ఈ యొక్క జీసస్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ ప్రారంభించడానికి దేవుడు మరి ఈ గొప్ప అవకాశం ఇచ్చాడు. మరి నాతో పాటు దేవుని స్తోత్రం, ఇక్కడ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా ఈ స్థలంలో చేరి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క దేవుని మహాకృపను ఈ రోజు మనము ఈ యొక్క మందిరమును అనగా జీసస్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ ని దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. ఈ స్థలమును, ఈ మందిరమును. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియులు మీ దాసులు నాయన, నా తండ్రి గారైన పాస్టర్ ఆశీర్వాదం గారు, మరి తల్లి గారు తండ్రి మరియమ్మ గారిని బట్టి స్తోత్రం, మరి కృపాకుమారి అక్క గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మీ మహాకృపను బట్టి తండ్రి ఈ ప్రాంతానికి తండ్రి నాయన మా ప్రభా పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేసుకుని మరి సియోను సంఘాన్ని స్థాపించడానికి కృపించావు. అలాగున ప్రభా మరి మీ దాసునికి బయలుపరిచిన ఈ స్థలాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా ఈ యొక్క దినమున తండ్రి మేము ఈ జూన్ 14వ తారీఖున ఈ సమయంలో తండ్రి ఈ జీసస్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ ని ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ నామ ఘనత కొరకు నాయన మేమందరం ఈ స్థలంలో చేరి ఉన్నాం. తండ్రి ప్రపంచంలో ప్రజలకు, భారతదేశంలో ప్రజలకు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు, అయ్యా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి ఇల్లందు మండలంలో ఉన్న ప్రజలకు, తండ్రి ఈ యొక్క ధర్మాపురం గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఈ స్థలము ఒక ఆశీర్వాదకరముగా దీవించిన ప్రార్థన చేస్తున్నాం. మీరు గొప్ప కార్యం జరిగించిన ప్రార్థన చేస్తున్నాం. సమస్త చీకటి శక్తులు, అంధకార శక్తులను యేసు ప్రభు నామములో గద్దిస్తున్నాం తండ్రి. నాయన మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ నాయన మీ నామ ఘనత కొరకు నాయన ఈ యొక్క స్థలమును, ఈ మందిరమును మీకు మహిమ కొరకు ప్రతిష్ఠిస్తుండగా మీ దీవెనలో ఆశీర్వాదాలు దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంటున్నాం తండ్రి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 122 కీర్తన మనము చదువుకుందాం. 122 కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని నాతో కలిసి వాక్యము మీరందరూ చెప్పవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచినవి. యెరూషలేమా బావుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు వెలుపడిన శాసనమును
బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. అతడు న్యాయం తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడినవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమమును గాక. నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగును గాక అని అందను. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము మేలు చేయ ప్రయత్నించగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కొంచెం అందరూ దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క సమయంలో ఈ జీసస్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ ని దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామమైన బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ ని దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అందరు కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి. ఈ సమయంలో మనము పాటలు పాడుకోవచ్చు, ప్రభుని మహిమపడదాం.